తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ టికెట్ వైఎస్ సౌభాగ్యమ్మకు దక్కితే మాకు అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 దశాబ్దాల కాలం పాటు వైఎస్ఆర్ కుటుంబంతో పోరాటం చేసినటువంటి ఒక పోరాట యోధుడిగా నేను ఈరోజు మీ ముందుకు వచ్చాం. గత 30 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబం పైన విరామం లేని పోరాటం చేశాం. విరామం లేని పోరాటం చేశాం. ఆ పోరాట క్రమంలో మా కుటుంబం యావత్తు చితికిపోయింది. అనేకమైనటువంటి కష్టాలు, కన్నీళ్ళు, ఆవేదనలు, బాధనలు ఈ భూలోకంలోనే మేము నరకం కంటే భయంకరమైనటువంటి సమస్యలు ఎన్నో ఆ కుటుంబంతో ఎదుర్కొన్నాం. ఈరోజు వైఎస్ సౌభాగ్యమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున కడప పార్లమెంటుకు అభ్యర్థిగా నిలబడతాదని అనేక రకాలైనటువంటి పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా కర్తవ్యం ఏమిటి, మా గమ్యం ఏమిటి అన్నటువంటి విషయం మీ ద్వారా మా తండ్రి వంటి వాడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి తెలియజేసేందుకు ఈ మీడియా మిత్రులందరినీ నేను ఆశ్రయించు మీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా తండ్రి వంటి వాడైనటువంటి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు టికెట్ల కేటాయింపులో బిజీగా ఉన్నాడు కాబట్టి నాకు ఆయనతో పర్సనల్గా మాట్లాడే అవకాశం కానీ నన్ను పిలుచకపోయి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మాట్లాడించేవారు లేరు కాబట్టి, ఇంతకు మించినటువంటి మార్గం లేదు కాబట్టి మీ ద్వారా విన్నవించుకునే అవసరం నాకు ఈరోజు ఏర్పడింది. సుదీర్ఘ కాలం పాటు వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ జగను అనేక విధాలుగా మమ్మల్ని హింసించినటువంటి విషయం మీకందరికీ తెలుసు. 1995, 96, 98 సంఘటనలు ఒక్కసారి మీరు జ్ఞాపకంలోకి తెచ్చుకుంటే ఆనాటి అరాచకమైనటువంటి పరిస్థితులు మేము పోరాడిన తీరు తెలుగుదేశం పార్టీకి నిరంతరము ప్రేరణ కలిగిస్తుంది. ఏ కుటుంబం చేతనైతే మేము అనేక బాధలు, కష్టాలు పడ్డామో ఆ కుటుంబంలోని వ్యక్తే ఈరోజు పార్టీ అభ్యర్థిగా వస్తుందని పుకారు వస్తూ ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మేము, మా పార్టీ ఆ విధమైనటువంటి ఆలోచన చేయదని నమ్ముచున్నాం. ఈనాటికి కూడా వారి కుటుంబంతో పడినటువంటి బాధలను, కష్టాలను తెలుగుదేశం పార్టీ వారు పడ్డారు. వారు ఆ కష్టాలు కడగండ్లకు గురయ్యారు కాబట్టి వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కసారి కూడా మా కుటుంబం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక కష్టాలు, కడగండ్లు పడ్డారు, మేము అందుకు విచారిస్తున్నాము అని చెప్పి ఒక్కసారి కూడా చెప్పలే. మా జాతీయ అధ్యక్షుడు 53 రోజులు తాను నిర్మించినటువంటి మహేంద్రవరం జైలులో అక్రమంగా నిర్బంధించినప్పుడు కూడా ఆ విషయాన్ని వారు ఖండించినటువంటి పాపాన పోలే. మమ్మల్ని అనేక బాధలకు గురి చేసినటువంటి వారిని మేము అభ్యర్థిగా
ఏ విధంగా ఒప్పుకుంటాం? కనీసం ఆ విషయాన్ని అధిష్టాన వర్గం పరిశీలించాలని, అదే పార్లమెంటుకు అభ్యర్థికే ఈ కడప పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే దమ్ముండే మనగాడు కానీ, శరీరంలో సీము రక్తం ఉండేవాడు కానీ లేకుండా ఉంటే ఆ కుటుంబం పైన తొడగొట్టి సవాలు చేసేటందుకు వైఎస్ కుటుంబం పైన పోరాడినటువంటి పోరాట యోధుడుగా నేనున్నాను. ఈరోజు నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు సీటు తెలుగుదేశం పార్టీ ఆ జాతీయ అధ్యక్షులను నేను కోరుచున్నాను. నాకు ఉన్నటువంటి అర్హతలు ఏమని ఒక్కసారి నెమరు వేసుకుంటే ఆ కుటుంబం పైన సుదీర్ఘకాలం పోరాటం చేసిందే మొట్టమొదటి అర్హత. ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఆనాటికే నేను ఎంఏ ఎల్ఎల్బి చేసి 6 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినటువంటి ఒక అడ్వకేట్గా నేను అప్పటికే ప్రఖ్యాతిని. అదే కాకుండా కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో మా పెడకంటి సామాజిక వర్గానికి ఇంతవరకు ఒక్క అవకాశం కూడా రాలే. మా సామాజిక వర్గీయులు కడప పార్లమెంటులో 2 లక్షలకు పైబడి ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఇంతవరకు మాకు పోటీ చేసే అవకాశం కానీ, కడప పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కానీ ఎప్పుడూ రాలే. బయట పార్టీల నుంచి అభ్యర్థులను తెచ్చుకొని వారికి పార్లమెంటు అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ ఖర్చులన్నీ పెట్టుకుంటూ మోయాల్సినటువంటి పరిస్థితి వస్తే అంతకంటే అన్యాయమైనటువంటి విషయము తెలుగుదేశం పార్టీ వారి చేతుల్లో గాయపడినటువంటి వ్యక్తులు, బాధలకు పడినటువంటి వ్యక్తులు, వారి చనిపోయినటువంటి వ్యక్తులు, వారి ఆత్మలు శోకిస్తాయని, మిగిలిపోయి వారి కుటుంబాలలో ఉన్నటువంటి వారంతా శోకంతో విలపిస్తారని మీకందరికీ సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా తల్లి లాంటి భువనేశ్వరమ్మను నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక విధాలుగా క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ కుటుంబం చేత, జగన్ చేత బాధితులమనే చెప్పుకునే వీరు కనీసమైనటువంటి పేపర్ ప్రకటన కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చిన్న మాట కానీ చెప్పినటువంటి ఉదంతాలు లేనే లేవు. అందుకు ఇది జరగదని, మా జాతీయ అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకోరని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలుపుకుంటున్నాను.